గాయస్, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? లైక్ కూడా చేయండి, దానివల్ల అందరికి షేర్ అవుతుంది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో మనమైతే ఇవాళ జటాధర మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరందరూ చూసే ఉంటారు కదా ట్రైలర్ అవన్నీ కూడా. ఈసారి సుధీర్ బాబు గారు ఏదో మంచి కాన్సెప్టే తీసుకొని ఒక మిస్టీరియస్ అండ్ హారర్ టైప్లో తీసుకున్నారు. మైథాలజీ కూడా మిక్స్ అయ్యింది అని మనందరం చూస్తే తెలుస్తుంది. సో చూడాలి. నాకెంతో ఇష్టమైన శివుడు అండ్ థ్రిల్లర్ అని, అంటే కొంచెం థ్రిల్లర్ కదా, మరి హారర్ మూవీ అన్నప్పుడు చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి అని. అండ్ సోనాక్షి గారు చాలా రోజుల తర్వాత మన తెలుగు ఆడియన్స్ ముందుకైతే వస్తున్నారు. ఆమె ఎలా చేస్తారు ఏంటి కూడా చూడాలి. ఆవిడే విలన్ అని మనందరికీ తెలుసు కాబట్టి. సో సుధీర్ బాబు గారు అయితే ప్రమోషన్స్ కోసం వాటి కోసం చాలానే ట్రై చేస్తున్నారు. ఇన్స్టాలో చూసారా మీరు ఎవరైనా? గోస్ట్ హంటింగ్ కోసం అని చెప్పి వెళ్ళి అలా చాలా క్రియేటివ్గా అయితే తీశారు. అండ్ సినిమా కూడా చాలా క్రియేటివ్గా ఉండిద్ది. మీరు మీ ప్రామిసింగ్గానే ఉండిద్ది. ఈసారి నా నుంచి మీకు వచ్చే ఈ స్క్రిప్ట్ కానీ ఇదంతా కూడా నేను చాలా కేర్ఫుల్గా తీసుకున్నాను అయితే మనకైతే చెప్పారు. సో చూడాలి అంతవరకు ఎలా ఉండిద్ది ఏంటి అని వెళ్ళిపోదాం మూవీకి. మూవీ అయిపోయిన తర్వాత మీకైతే రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. అంతా సవ్యంగానే జరిగింది. సో ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాం. సో నాకేమనిపించిందంటే లైక్ దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ పెట్టారు, హర్రర్ పెట్టారు, మైథాలజీ పెట్టారు, మిస్టరీ పెట్టారు, అండ్ కామెడీ అని కూడా చెప్పారు. అది ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. కామెడీ అయితే ఎక్కడ ఏం లేదు పెద్దగా. స్టార్టింగ్లో 2 సీన్లు ఉంటాయి అంతే. కామెడీ అక్కడ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఎక్కడ కామెడీ చేసినట్టయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ మైథాలజీ గురించి చెప్పాలంటే కనుక ఉంది. కొంచెం మన కల్చర్ గురించి అండ్ దేవుళ్ళ గురించి, లైక్ ఓన్లీ శివుడు గురించి ఏంటి ఎలాగా అనేది, అరుణాచలం గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం, మొత్తం డీటెయిల్డ్గా అయితే ఏం కాదు, కొంచెం. ఇంకా థ్రిల్ అంటే కనుక ఎక్కడో ఒక దగ్గర కూడా అనిపించలేదు నాకు థ్రిల్గా. ఈవెన్ నేను థియేటర్లో చూసిన థ్రిల్గా అని ఏమీ అనిపించలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇన్ని జోనర్స్ తీసుకొని ఒక్కొక్క పార్ట్ని ఇలా టచ్ చేసి అలా వెళ్ళిపోయారు కదా. అలా కాకుండా ఒకటే జోనర్ తీసుకొని అలా కంటిన్యూగా ఒక్క జోనర్ మీదే వెళ్ళుంటే బాగుండేది. కాసేపు ఇది అంటారు, కాసేపు అది అంటారు. అలా కాకుండా మిక్స్డ్గా అయిపోయింది సినిమా. ఏం తీయాలనుకొని ఏం తీసారా ఏంటే, ప్రజెంటేషన్ సరిగ్గా లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు సుధీర్ బాబు అంటే గోస్ట్ హంటర్గా ఉంటాడు, కానీ దెయ్యాలని నమ్మడు. అది ఓకే. మళ్ళీ దానికి పాస్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అలా అంతా మిక్స్ చేసేసి అదొక డిఫరెంట్ లాగా వేలాగా తీసుకెళ్ళిపోయారు. అంత ఏం అనిపించదు, స్టోరీ ఎవరికి సరిగ్గా ఎక్కదు. సో అన్ని జోనర్స్లో కొంచెం కొంచెంగా వెళ్ళి టచ్ చేయకుండా ఒక జోనర్ కంప్లీట్గా చేసుంటే బాగుండేది. సుధీర్ గారిది ప్రేమ కథా చిత్రం సినిమా ఎంత బాగుండిద్ది అసలు. అందులో కామెడీ కానీ ఆ థ్రిల్ కానీ అసలు సరిగ్గా ఉండిద్ది. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు చూస్తాను ఆ సినిమాని. అందులో ఆ కామెడీ అంతా కూడా ఎంత బాగా వర్కౌట్ అయిందో, అసలు సూపర్ ఉంటుంది. అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే అలా అంత మంచి హర్రర్ మూవీ చేసిన వాళ్ళు మళ్ళీ మంచిదే తీసుకుంటారని అనుకున్నాను నేను. కాకపోతే ఈ సినిమా అంతేం అనిపించలేదు. అండ్ హీరోయిన్ అయితే అసలు ఏంట్రా ఈవిడ హీరోయినా, అసలు ఆవిడని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. మంచిగా మన తెలుగు హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, లేదా కొత్త హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. పాపం ఆవిడ ఎవరినో ముసలావిని తీసుకొచ్చి ఆవిడని యంగ్గా చూపించలేక చాలా కష్టపడ్డారు. అండ్ విఎఫ్ఎక్స్ గురించి వస్తే కనుక విఎఫ్ఎక్స్ సోనాక్షి గారికి చాలా బాగా చేశారు. సూర్యబాబు అయితే చాలా డిసప్పాయింటెడ్. తెలిసిపోతుంది మనకి విఎఫ్ఎక్స్ అని, మొత్తం అంత డీటెయిలింగ్గా లేదనమాట. సోనాక్షి గారికి బాగా చేశారు. అండ్ సోనాక్షి గారి క్యారెక్టర్ ఏంటంటే ధనపిశాచి అనమాట. ఆల్రెడీ మన ట్రైలర్లో కూడా చూపిస్తారు అది. సో అంత ఇంపాక్ట్ లేదు. లైక్ ఇప్పుడు మనం కాంచనా మూవీ చూస్తే ఆ కాంచనా అని చాలా రోజులు మాట్లాడుకోగలుగుతాం, కానీ దీన్ని చూస్తే అసలు ఎందుకు చూసామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సాంగ్స్ ఇదంతా కూడా ఓకే. ఆ లాస్ట్లో సుధీర్ బాబు గారు ఇచ్చిన 15 minutes ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరీర్ బెస్ట్ అని ఏం చెప్పలేను కానీ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ సినిమా మొత్తం మీద ఏమైనా చూడొచ్చు అంటే లాస్ట్ 15 minutes. అండ్ కొన్ని సీన్స్ ఏదైతే మనకి శివుడి గురించి చెప్పారు, అరుణాచలం గురించి చెప్పారో ఆ కొంచెం చిన్న ఇంపార్టెంట్ తప్ప ఇంక మిగతా ఎక్కడ కూడా వర్త్ వాచబులింగ్ అని ఏం లేదు, ఒకసారి చూడొచ్చు అంతే. సో ఇలాంటి హర్రర్ మూవీ అయినా ఇది కొంచెం భయం తక్కువే ఉండిద్దిలేండి. అసలే భయమే ఇది నాకైతే వేయలేదు. నేను చాలా హర్రర్ మూవీస్ చూసాను కానీ ఇది అసలు అంత ఇంపాక్ట్ అయితే నాకైతే క్రియేట్ చేయలేదు, నా ఒపీనియన్ మాత్రమే. సో నాకైతే డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువగా అనిపించింది. కనకాల రాజీవ్ గారిని పెట్టినప్పుడు ఈ క్యారెక్టర్ లేచిపోద్దేమో అని చూశాను. ఈ సినిమాలో రాజీవ్ గారు బతికే ఉంటారు పూర్తిగా, సినిమా అయిపోయే వరకు అదొక ప్లస్ పాయింట్.
అంటే అన్ని చావు క్యారెక్టర్లు ఇస్తారు కదా రాజీవ్ గారికి, ఇది మాత్రం కొంచెం కంప్లీట్ సినిమా మొత్తం ఉంటారు, కొంచెం అదొక హ్యాపీ మూమెంట్ అనమాట. అండ్ ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉండిద్ది, ఎమోషనల్ ఇదంతా కూడా లాగ్ అనిపిస్తుంది. ఆ కండక్టింగ్ అంతేం ఉండదు అనమాట, ఒక పేరెంట్స్ దగ్గర బాగుండిద్ది కొంచెం అది కూడా. అండ్ ఆయన ఎంత గోస్ట్ హంటింగ్ చేస్తాడు కానీ ఒకదే అని కూడా చూడరు సుధీర్ బాబు, అది కూడా ఒక థ్రిల్ అనిపిస్తుంది మీకు. ఏంట్రా బాబు ఒక దేని కూడా లేదా, మనం ఎందుకు వచ్చింది దేని సినిమాకేగా వచ్చింది అనిపించింది. అండ్ లాస్ట్లో శివుడిది సాంగ్ కొంచెం బాగుంది, ఫస్ట్ సాంగ్ అంతేం లేదు. అండ్ ఆ పార్టీ సాంగ్ అయితే అస్సలు బాగాలేదు, చాలా బోల్డ్గా ఉంది. అంతేలేండి, ఇంకా హిందీ తెలుగు అంతా మిక్స్ చేసి చేస్తున్నారు కాబట్టి. అండ్ సోనాక్షి గారిని పర్ల బాగానే చూపించారు. ధనపసొచ్చిగా ఆవిడ చేసిన క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఆవిడకి ఒక సాంగ్ కూడా ఉంటుంది, అది కూడా ఆవిడ బాగానే చేశారనమాట. ఆ ఏజ్లో అదంతా చేయడం అంటే కష్టమే కాబట్టి మేకప్ ఇదంతా అండ్ ఆ విఎఫ్ఎక్స్ అదంతా సోనాక్షి గారికి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. సుధీర్ బాబుది మాత్రం కాలు కలిసి అంటే మనము సుధీర్ బాబుది ఒక డ్యాన్స్ విఎఫ్ఎక్స్ ఉంటుంది అనమాట శివుడి సాంగ్కి లాస్ట్లో, అది తెలిసిపోతుంది. హెయిర్ కానీ ఇదంతా కాళ్ళ దగ్గర కానీ మొత్తం అంతా సరిగ్గా లేదు విఎఫ్ఎక్స్, ఆ డీటెయిల్స్ అవన్నీ అనేవి చాలా మిస్ అయిపోయారు. ఇలాంటి మూవీస్కి విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్టార్టింగ్ ఇంట్రో కూడా మనకు మొత్తం ఏఏ జనరేటెడ్ ఉండిద్ది, అదైతే బాగా చేశారు. ఏఏ జనరేటెడ్, ఇంకా అది ఏఏ చేసింది కాబట్టి వీళ్ళకి ఏమంతా ఉండదు, కానీ మంచి వచ్చే వరకు వెయిట్ చేసి అదంతా చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. సో వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే ఏం కాదు. ఇఫ్ మీరు బోర్ కట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక వదిలి ఒకసారి చూడొచ్చు అంతే తప్ప ఖచ్చితంగా చూసే సినిమా అయితే ఏం కాదు, అది పరిస్థితి. సో సూరిబాబు గారిది లాస్ట్ది హరం హర మూవీ చూసారా, ఎంత బాగుంటుంది అది, గన్స్ ఇవంతా తయారు చేయడం చాలా ఇంటెన్స్ మూవీ. అలాంటి మూవీస్ తీసుకుంటున్న టైంలో మళ్ళీ ఇలాంటి స్టోరీ ఎందుకు పట్టుకున్నారనిపించింది. అంత మంచి మూవీ తర్వాత మళ్ళీ మంచి మూవీ ఇస్తున్నారేమో అనుకున్నా నేను. ట్రైలర్ అంతా కూడా బాగానే ఉంది. ట్రైలర్లో ఏంటంటే ఇక్కడ సినిమాలో ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్ని తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టారు, అక్కడ పప్పులో కాలిస్తాం అనమాట మనందరం. ఎస్, సో అది సినిమా అయిపోయి. సో ఇది మన ఇవాళ రివ్యూ. మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పియానో టాక్స్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ అందరికీ రికమెండ్ చేయండి ఇఫ్ మీకు నచ్చితే కనుక. ఇది నా ఒపీనియన్ మాత్రమే, రివ్యూ అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నాకు ఇలా అనిపించింది, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకైతే నచ్చలేదు, అది నా